శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 7వ అధ్యాయము మాతాల లక్షణం నుండి 13వ కందార్థం క్రమ సంఖ్య 118. జనులాత్మానుభవం వైనను ముక్త్యని పల్కిరీట్లు నమ్మకు మెరుకే, కనరాదెచ్చట గురుకృప అనుభవమెవ్వరికి పైన ఆ మాట నిజమో, అనుభవముళ్ళకి మాట నిజమో. వినచెప్పు మీరెండు వివరించి పై మాట, వినినే ముందర బోధ వినిపింతు వేవేగా ఆ మాట నిజమో, అనుభవముళ్ళకి మాట నిజమో. గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీనిచ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 13వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 118. క్రిందటి కందార్థములో కొందరు అనగా మతవాదులు, అంటే తారక యోగులు, ఆ సాధనల మీద మనసు పెట్టేటువంటి వారు, అవునా, ఆ సాధనల మీద మనసు పెట్టేటువంటి వారు ఆ కన్నుల ప్రక్కన అనగా ఆ 2 కన్నులు కొలికితో బాగా నలిచి ఆ కాసేపు అదిమి పట్టి, ఆ 2 వ్రేళ్లతో అదిమి పట్టి ఆ కన్నులు మూసి లోదృష్టితో ఆ భ్రూమధ్య స్థానమునందు దృష్టిని నిలబెట్టి చూచినచో అక్కడ వెన్నెల వంటి కాంతి కనపడును. అదే లోబయలు, లోపల ఉన్న బ్రహ్మము అంటూ తెలుపుతూ ఉంటారు. దానిని చూడమని చెప్పుదురు, కానీ అది శాశ్వతమైనది కాదు. శరీరముతో పోయేదే కదా, శరీరంతో వచ్చింది శరీరంతోనే పోతుంది, శరీరంతోనే పోతుంది. అందుచేత దానిని నమ్మకము. ఎన్ని ఉపాధులు వచ్చినా, ఎన్ని పోయినా, ఎట్టి మార్పులు లేకుండా శాశ్వతముగా ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మమును, ఈ పరిపూర్ణము దీనిని చూచి ఎరుక లేకుండా చేసుకొనుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 13వ కందార్థము క్రమ సంఖ్య 118 మత నిరసన. జనులాత్మానుభవం భైనను ముఖ్యని పల్కిరి ఇట్లు నమ్మకు ఎరుకే, కనరాదెచ్చట గురుకృప అనుభవమెవ్వరిక పైన మాట నిజము, అనుభవముల్లకి మాట నిజము. వినజెప్పు మీరెండు వివరించి పై మాట, వినినే ముందర బోధ వినిపింతు వేవేగా
ఆ మాట నిజము, అనుభవములకి మాట నిజము. శిష్య, అయ్యా చెప్పండి ఆయన. జనులు, అర్జనులు అనగా అర్జనించి నశించేటువంటి వారు అని మనము చెప్పుకుంటూ ఉంటాము. జనులు అనగా ఇక్కడ కొందరు అనగా మతవాదులు, మత సిద్ధాంతవాదులు. ఏమి అన్నారు అంటే ఆత్మానుభవం భైనను ముక్తి అని పలికిరి. ఇక్కడ ఆత్మానుభవం భైనను అనగా ఆ స్వస్వరూప సాక్షాత్కారము పొందుటయే ముక్తి అని, అంటే మోక్షమని పలుకుతున్నారు. అవునా? అస్వస్వరూప సాక్షాత్కారము పొందుట అది ఏ మోక్షమని పలుకుతూ ఉన్నారు. అంటే ఆత్మ సాక్షాత్కారమైనచో మోక్షమని శాస్త్రజ్ఞులు కొందరు చెబుతున్నారు. ఇట్లు నమ్మకు, ఈ విధానమును నువ్వు అంగీకరించకము, అదియును ఎరికే నమ్మకము. కనరాదెచ్చట గురుకృప అనుభవం ఎవ్వరికి. అంటే ఆ పరిపూర్ణ బోధచే గుర్తెరిగే శరీరం అనగా ఆత్మ మరి స్వతఃసిద్ధమైన పరిపూర్ణమునందు మూలము గాని స్థానము గాని లేనిదగుచున్నది. ఆత్మ సాక్షాత్కారమును అనుభవించు వారెవరు అంటే అది గురు కృపచే ఎచ్చడను కనరాదు. గురు కృపచే ఎక్కడ కనరాదు, ఎచ్చడను కనపడదు. మరి ఆత్మ సాక్షాత్కారం ఎవరికి కలిగినది? ఆ పైన మాట నిజమో అంటే ఆత్మ సాక్షాత్కారమే మోక్షమను మాట నిజమా? కాదు. అనుభవములకి మాట నిజమో? పరిపూర్ణ బోధచే అనుభవించేవాడు అనుభవము లేనిదే అను ఈ మాట నిజమో? అంటే నీవు వేరు ఆత్మ వేరా? లేక ఆత్మ కనిపించుట అబద్ధమా? వినజెప్పు. ఈ రెండు వివరించి పై మాట విని అంటే నీవే రెండు కంసములు గట్టిగా ఆలోచించుము. నీచే చెప్పబడిన పై అనుభవమును విని అంటే ఈ రెండు మాటలను చక్కగా వివరించి ఏ మాట నిజమో నాకు చెప్పుము. నే ముందరి బోధ వినిపింతు వేవేగా నీ మాట యందలి సత్యమును అంటే వాస్తవమును అవసరమును గుర్తించి సమగ్రమైన వివరణను ప్రబోధిస్తాను. అంటే నీవు చెప్పే మాట విని ఆ ముందరి బోధను నేను చెప్పేదను. ఎలాగంటే సమాధి స్థితిలో ఏమీ కనపడదు. అసమాధి స్థితిలో ఉన్నప్పుడు సుషుప్తి వలనే ఉండును. అసమాధి స్థితిలో సర్వము జ్ఞానమందు లయమైనది. అట్లయినతో చూచేవారెవరు? అభ్రూమధ్య స్థానమందు చూచిన ప్రకాశము ఆ హృదయ స్థానమందున్న ఆత్మ యొక్క ప్రతిబింబ చైతన్యము. అది ఆత్మ కాదు కదా.
మరి ఆత్మను చూచుటకు మరొక ద్రష్ట ఏమైనా ఉన్నాడా? అట్లా అనుకుంటే రెండవది ఏది చూడలేదు కదా. ఆత్మను చూచుటకు మరొక ద్రష్ట ఏమైనా ఉన్నదా? చూసేది చూడబడేది రెండు ఒకటే. అట్లయినతో మరి ఏది చూడలేదు కదా. అట్లయినచో చూచుట అబద్ధమే కదా. అవును. అందుచేతనే కృష్ణదేశికేంద్రుల వారు ఈ పద్యములో అనుభవం ఉల్లెక్కి ఈ మాట నిజము, అనుభవం ఎవ్వరికి ఆ మాట నిజము అని తెలియజేశారు. అనుభవం ఉల్లెక్కి ఈ మాట నిజము. రూపం దృశ్యలోచనం దృగ్దృశ్యం దృక్మానసం దృశ్యాధివృత్త సాక్షి దృగే వరతు దృశ్యతే అన్నారు. అనగా రూపము చూడబడినది, రూపం దృశ్యలోచనం, రూపము చూడబడినది. దృక్మానసం కన్ను చూచినది. దృశ్యాధివృత్తి సాక్షి కన్ను చూడబడినది, కన్ను చూచినది, కన్ను చూడబడినది. మనసు చూచేది, మనసు చూడబడినది. చూడు, రూపము చూడబడినది, కన్ను చూచినది, కన్ను చూడబడినది, మనసు చూచేది, మనసు చూడబడినది, సాక్ష్యగు ఆత్మ చూచినది. ఆత్మ సర్వదా చూచినదే కానీ అది ఎన్నటికీ చూడబడేది కాదు, దృగ్దృశ్యములు కానిది. మరి చూడండి, ఈ పద్యములో ఆ మాట నిజమో అనుభవములకి ఈ మాట నిజమో అన్నారు. అంటే ఆత్మ సాక్షాత్కారము పొందుటే మోక్షమని పలుకుతుందురు అన్నప్పుడు, మోక్షమని పలుకుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న తీసుకుందాం. శ్రీ వద్దీ నారాయణదాసు భూమానంద గురుస్వాములు వారు 108 ప్రశ్నలలో 7వ ప్రశ్న ఆయన ఇలా అడుగుతారు: మోక్షము చచ్చిన వారికా లేక బ్రతికిన వారికా అని సెలవిచ్చారు. మరి మోక్షము చచ్చిన వారికా లేక బ్రతికిన వారికా అన్నప్పుడు బంధము ఉన్నదని, దాని నుండి మోక్షము పొందాలి అని అనుకొనుటయే భ్రాంతి. బంధమున్నదని అనుకొనుటయే భ్రాంతి, బంధమున్నదని దాని నుండి మోక్షము పొందాలి అని అనుకొనుటయే భ్రాంతి. ఆ భ్రాంతి సంధించున్నది సర్వబంధములకు మూల కారణమైనది. ఆ సర్వబంధములకు మూల కారణమైనది ఏదియో అది ఏ లేనప్పుడు బంధము మిథ్య ఆగుచున్నది కదా. ఆ బంధము మిథ్య ఆగుచో మోక్షమును మిథ్యనే కావలేను కనుక బంధ మోక్షములు రెండు, ఆ రెంటికే కారణమగు మూల వస్తువు భ్రాంతి రూపములే, ఇంకొకటి కాదు. కనుకనే భ్రాంతి రహితం ఇదం మోక్షం అన్నారు. అంటే ఇట్టి భ్రాంతి లేకపోవటమే నిజమగు మోక్షము. మరి భ్రాంతి ఎవరికి కలుగుతున్నది? ఆ భయభ్రాంతులు కలిగేది ఎవరికి? బ్రతికి ఉన్నవానికే కదా. బ్రతికి ఉండి భ్రాంతిలో ఉన్నవానికి, ఆ బ్రతికుండి భ్రాంతిలో ఉన్నటువంటి వానికే ఆ భయము, ఆ భ్రాంతి కలిగినది. ఆ భయభ్రాంతులు తొలగిపోవలసినది కూడా బ్రతికి ఉన్న వానికే గాని చచ్చిన వానికి ఏ భ్రాంతి లేదు. ఎవరికి ఏముంటాయి? భ్రాంతి రహితము లేదు. మరి సకల భ్రాంతులకు మూలమైన
మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని గురు కృపచే బ్రతికి ఉండంగానే దృఢం కావాలి. బ్రతికి ఉండంగానే దృఢం కావాలి. సక్షే క్షణానికి పోకుండా నిలుచున్న భయభ్రాంతులు, పాపపుణ్యములు, సంస్కారములు వగైరాలన్నీ అట్లు కాకపోతే అట్టే నిలిచుంటాయి. నీవు బ్రతికి ఉండంగానే గురుకృపచే దృఢం కావాలి. అట్లు గురుకృపచే నువ్వు బ్రతకుండంగానే దృఢం కాకపోతే సక్షే క్షణానికి పోకుండా నిలుచున్న భయభ్రాంతులు, అన్ని పాప పుణ్యములు, భయభ్రాంతులు, సంస్కారములు వగైరాలన్నీ అట్లే నిలిచి ఉంటాయి. చచ్చిన తర్వాత వచ్చేది లేదు, పోయేది లేదు. కర్మ, భక్తి, యోగాది సాధనల వల్లే చచ్చిన తర్వాత హమోస్మిక సుఖం కలుగుతుందని, అసాలోక్య, సాముప్య, సారూప్య, సాయుధ్యములు, ముక్తులు కలుగుతాయని అని అనుటకు విశ్వాసాలే మూలము. వేదాంతమునందు మాత్రము విశ్వాసమునకు తావు లేదు, స్థానము లేదు. ఈ విషయం గురుడ్డిగా నమ్మవలసి వచ్చినా అది వేదాంతమే కాదు. భ్రాంతిరహితమనే సత్యోపలితమే కలగని నాడు వేదాంతం నిజంగా అనవసరమే. చూడు, భ్రాంతి రహితమనే సత్యోపలితమే కలుగని నాడు వేదాంతం నిజంగా అనవసరమే. అన్నం తింటే ఆకలి పోయినట్లు ఉండవలే, నీరు త్రాగితే దప్పిక తీరినట్లు ఉండవలే, అప్పటికప్పుడే పోయినట్లుగానే. భ్రాంతి రహితము మోక్షము లేక ముక్తి సద్యోకాలంలోనే కలగవలనే కనుకనే చెప్పారు, అశరీరం సర్వదా హస్తి, శరీరం రహితం సదా అయమేవ సద్యోముక్తి రన్యదా భ్రమకారణమని తెలిపినారు. అట్లనే మోక్షం మోక్షం అని అంటే మళ్ళీ దానిపైనే 6వ ప్రశ్నలో అదే శ్రీ వద్ది నారాయణదాస్ భూమానంద గురుస్వాముల వారు 108 ప్రశ్నల్లో 6వ ప్రశ్న, మోక్షము ఆగంతుకమా లేక స్వాభావికమా అంటూ తెలియచేస్తారు. మోక్షం అనగానే మీ బంధము లేకపోవుట కదా. బంధం ఎప్పుడు వచ్చినది? సృష్టిలోనికి వస్తే కదా అసలు బంధము. నువ్వు సృష్టికే రాకపోతే బంధం ఎవడికి? నీవు సృష్టిలోనికి వస్తేనే బంధము ఏర్పడ్డది. కనుక సృష్టికి పూర్వం ఉన్నదేదో అదే మోక్షమని, అసృష్టి జాలములో పడుటే బంధమని. నువ్వు సృష్టి జాలము ఎప్పుడైతే నువ్వు సృష్టిలోకి వస్తున్నావో అప్పుడే బంధము. మరి సృష్టికి పూర్వము ఉన్నటువంటి ఆత్మ అది త్రికాలాబాధ్యమైనది కనుక, ఈ సృష్టికి పూర్వం ఉన్నటువంటిది ఏంటి? ఆత్మ త్రికాలాబాధ్యమైనది కనుక ఆ వస్తువు మోక్షము కొత్తగా రావలసిన పని ఏమీ లేదని. కనుక మోక్షం మోక్షం అంటే ఏంటి? ఆత్మస్థానము స్వాభావికమే, కానీ ఆగంతుకము కాదని మరికొందరి వాదము. అయితే ఈ సృష్టికి కారణమైన వస్తువును బంధమనవలెను, దానిని మోక్షం అనరాదు. ఆ సృష్టి కారణ వస్తువు లేని స్థితి ఏదో దానిని అనవలసి వస్తే మోక్షం అనాలి. ఆ కార్యరూపము బంధము, కారణ రూపము మోక్షం అనవచ్చునా? పరిపూర్ణ బ్రహ్మమునందు సృష్టికి కారణమగు వస్తువు పుట్టనే లేదు కనుక బంధము లేదు. ఆ పరిపూర్ణ పరబ్రహ్మమునందు సృష్టికి కారణమైనటువంటి వస్తువు పుట్టనే లేదు.
ఇక పుట్టనే లేదు కనుక బంధము లేదు, మోక్షము లేదు, రెండు మిథ్య. కనుకనే మోక్షమును ఆగంతకము అని రాదు, స్వాభావికము అని రాదు, రెండు అని రాదు. అట్టి మోక్షమును ఆగంతకమని అనరాదు, స్వాభావికము అని అనరాదు. కనుక బంధ మోక్షములు రెండు భ్రాంతి రూపములే. అందుకే శ్రీ కృష్ణదేశికేంద్రుల వారు ఆ 215వ కందార్థంలో రోషిది మోక్షాధ్యాపేక్ష అంటూ మనకు సెలవిచ్చారు. అంటూ మనము ఈ కందార్థ భావాన్ని వివరించుకున్నాము. ఇంకా ఈ కందార్థ భావాన్ని తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటున్నారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.